హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయకేతనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫామ్కి అయితే వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారు? అరటి బౌల్ తీసుకున్నాం. అరటి బౌల్ తీసుకుని అరటి మొక్కలు చుట్టూరు నాటుదారని చెప్పి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అరటి మొక్కలు అయితే నాటాము. శుభ్రంగా వాటర్ కూడా పెడుతున్నాము. వాటర్ పెట్టేసిన తర్వాత ఉన్న మొక్కలన్నీ తిరుగుదారి అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఇప్పటి వరకు చలికాలం కాబట్టి మార్నింగే లేచి చల్లగా హాయిగా బాగానే వచ్చేసాం ఫామ్కి అయితే. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసి టైంకి ఇంక ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎండాకాలం ఎలా ఉంటుందో ఫామ్ చూడాలి. ప్రొద్దుటే లేచి రాగలమా రాలేమా, వచ్చిన తర్వాత మొక్కలు ఎండలకి ఎలా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కొత్తగా ఉంటాయి మనకి. ఇంకా అరటి మొక్కలు అయితే చుట్టూరు నాటారండి. 20-30 ఉంటాయి. చేలో ఉండే అంకులు ఇంకొక ఆయన కలిపి మొక్కలైతే నాటామండి. ఇందులో అరటికి సంబంధించిన అమృతపాణి, చక్కెరకేళి, ఇంకా కూర అరటి, బొంత అరటి, అలాగా 4-5 రకాలు. చిన్న మొక్క అంటే పుట్టిగా ఉన్నప్పుడే మొక్క అరటి గెల వచ్చేసే రకం ఒకటి, అలాగా 5-6 రకాలు అయితే తీసుకున్నామండి. ఇవి మా మామయ్యగారు చేలో తెలిసిన ఆయన ఉంటే వాళ్ళు వేసుకున్నారట. వాళ్ళ చేలో తవ్వి తీసుకున్నాం అనమాట అండి. చూడాలి, ఒక సంవత్సరం అయితే పడుతుందట కదండి మొక్క గల్ల వేయడానికి. ఎలా వస్తాయో ఏంటో కొన్ని రోజులు వెయిట్ చేయడం అండి. మనం మొక్కలు అయితే నాటేసాం, మన పని మనం చేసేసాం. చూసారా ఫ్రెండ్స్, చుట్టూరు మొక్కలు ఎంత బాగున్నాయో. మార్నింగే చక్కగా క్లైమేట్ కూల్గా ఆహ్లాదకరంగా భలే ఉంటుంది ఇలా వస్తే తోటలోకి. మొన్న బొప్పాయి మొక్కలు నాటాను కదండి, 2 మొక్కలు చిగురులు వచ్చినాయి అనమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో, బాగానే బతికినాయి. చిగురులు కూడా బాగానే వస్తున్నాయి అనమాట అండి. ఇవన్నీ అరటి మొక్కలు వరుసగా లైన్గా అరటి మొక్కలు వేసుకుంటూ వెళ్ళామన్నమాట అండి. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని ఏమో బాగా వీక్గా ఉన్నాయి, కానీ బాగానే వస్తాయి అని చెప్పారనమాట అండి. ఇవైతే బాగుంది, ఆకులు అవి బాగా వచ్చినాయి. దీనికైతే అసలు మొత్తం ఏమీ లేవు. ఇంకా పక్కనే మిర్చి మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకో కాలీఫ్లవర్ చూసారా ఫ్రెండ్స్, ఇవాళ వచ్చిన వెంటనే షాక్ అయ్యాను నేను కాలీఫ్లవర్ చూసి. భలే వచ్చింది కాలీఫ్లవర్, చూడగానే ఎంత ముచ్చటేసుకొచ్చిందో. ఇంకా కాలీఫ్లవర్ ఇదేమో కంది మొక్కట, అందులో ఏదో విత్తనంలో కంది మొక్క వచ్చేసింది. భలే వచ్చింది అని చెప్పి అలా ఉంచామన్నమాట అండి. కందులు కాస్తాయి చూద్దారే, కాయలు ఉడకబెట్టుకుంటాం కదా అని. ఇదేమో వంగ మొక్కలు కూడా చిన్న మొగ్గలు అవి వచ్చేసి ఇంకా కాయడానికి అయితే రెడీగా ఉన్నాయి అన్నమాట అండి. ఇవేమో టమాటోలు అయితే గుత్తులుగా కాసి మొక్కలు అయితే కింద పడిపోయి అలా ఉన్నాయి. కానీ ఇవి కలర్ రాలేదు, కొయ్యొచ్చో కొయ్యకూడదో అని చెప్పేసి కొన్ని అయితే కోసామన్నమాట అండి. అవి ఇంటికి తీసుకెళ్ళి ముగ్గు పెట్టిన తర్వాత కలర్ వస్తే ఉన్నాయన్నీ కూడా కోసుకుని పచ్చడి పెట్టుకోవడమో, లేకపోతే ఎవరికైనా సరదాగా అలా అందరికీ పంచి పెట్టుకోవడమో. చూసారు ఎంత బాగా వచ్చినాయో, ఎటువంటి మందులు లేకుండా చక్కగా మనం పెంచుకున్న టమోటాలు. ఇవేంటనుకుంటున్నారు? ధనియాలు. చూసారు ఎంత బాగా వచ్చినాయో, కొత్తిమీర విత్తనాలు అనమాట ధనియాలంటే. అలా ఉంచేసాం కదండి మనం, ఫ్లవర్స్ వచ్చినవి, విత్తనాలు వస్తాయా రావా చూద్దారని చెప్పేసి అవన్నీ బాగా ముదిరిపోయి ఫ్లవర్స్ పువ్వులు వచ్చేసి పూత నుంచి కాయలు అంటే ధనియాలు వచ్చినాయి అనమాట అండి. అవి మళ్ళీ నాటితే మళ్ళీ కొత్తిమీర వస్తుంది అనమాట. ఎంత బాగా వచ్చినాయో ధనియాలు. చూసారా ఎంత ఇంకా బయట కొన్న ధనియాలే, ఇంకా సేమ్ టేస్ట్ కూడా బాగుందనమాట. తిని చూసాం. ఇంకా ఇవాళ హార్వెస్టింగ్ చూసారు ఎంత బాగా వచ్చేసినాయో కాలీఫ్లవర్స్, టమాటోలు. ఇది ఇంకా లాస్ట్ అయిపోయినాయటండి. సొరకాయలు, లాస్ట్ సొరకాయ అంతే. ఇంకా గోరుచిక్కుళ్ళు, ఇంకా వంగ మొక్కలు కాయడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇవి ఇంకా నెక్స్ట్ ఇవి వస్తాయి అన్నమాట మనకి. వంకాయలు ఫస్ట్లో బెండ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇవి గోరుచిక్కుళ్ళు చిన్న పొట్టి మొక్కలే తెక్కేసేసినాయి కదండి. ఇంకా అయిపోయినట్టున్నాయి. ఇంకా అలా గుత్తులుగా ఇంకా అలా కాస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది, కర్రీ కూడా వండుకున్నాం. ఇంకా ఎలా అయినా ఆర్గానిక్ టేస్ట్ తెలుసుకుంటే ఆర్గానిక్ చాలా బాగుంటాయి అన్నమాట అండి. కూరగాయలు కమ్మగా ఉంటాయి కూరలు అవి. ఇవి కొత్తిమీర,
మెంతికూర, కొత్తిమీర కొంచెం కొంచెం మళ్ళీ పక్కన వేసాం కదండి. ఇవి మొన్న విత్తనాలు తెచ్చాను కదా, అవి కూడా వేసాము. ఆ పక్కనైతే చిన్నగా వచ్చినాయి, అవి తీసి మళ్ళీ అది వచ్చేసరి ఆ పక్కన వచ్చినాయి. ఇదేమో ఆనవే, ఇది లాస్ట్ ఆనవే అని చెప్పాను కదండి, అదొక్కటి ఇది గ్రిల్లో ఉండిపోయింది అనమాట. అది కొయ్యడానికి అవ్వట్లేదని చెప్పి అక్కడ పైకి తీసి అలా పెడితే అప్పుడు కొయ్యడానికి వీలుగా కట్ చేసామన్నమాట అండి. ఇంకా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి కానీ అవి కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట అండి. బాగా మాగిపోయి ఇంకా రాలిపోయినట్టు అయిపోతున్నాయి. మరి వాటర్ ఎక్కువైపోయో ఎందుకో ఇంకా అయిపోయింది సీజన్, ఇంకా కాయవు అని చెప్పారనమాట అండి అక్కడ చేలో ఉండే సీత గారు, అంకులు వాళ్ళందరూ. మనమైతే కొడవలు పట్టుకుని రెడీగా ఉన్నామండి కాయని కట్ చేయడానికి. చిన్న ఆనపకాయ, ఇప్పటివరకు పెద్ద పెద్ద ఆనపకాయలు వచ్చినాయి కదండి, ఇంకా ఇది లాస్ట్ ఆనపకాయట. అంతే, దాన్ని కూడా హార్వెస్టింగ్ చేసేసాం. ఇంకా కాలీఫ్లవర్ ఒక్క మొక్కకు ఒకటే వస్తుంది కాబట్టి దీన్ని కూడా కోసేద్దాం. మళ్ళీ ఏమన్నా పురుగులు అవి తినేస్తాయేమో, అనవసరంగా పాడొద్దని చూస్తే ఇది చూడడానికి పైకి ఎలా ఉంది కానీ లాగితే ఏం రావట్లేదండి. దీన్ని ఎలా కొయ్యాలని చెప్పి ఇంకా సీతగారు వచ్చి మొక్క తీసేద్దామని చెప్పి లాగేసి తీసేసి ఫ్లవర్ అయితే కోసేసాం అనమాట అండి. ఇంకెంత ఆనందం వచ్చిందో నాకైతే మాత్రం. కాలీఫ్లవర్ అలాగా ఇదైతే చిన్నది ఉంది, ఒకటి వచ్చిందండి, అది కొంచెం పెద్దది. ఇంకా ఇది బాగుంది, ఇదైతే బాగా వచ్చింది. మన చేతులతో మనం పండించుకుని కాలీఫ్లవర్ కూర వండుకుని తినాలి. వచ్చిన తర్వాత వండుకుని తిన్నామండి, చాలా బాగుంది కాలీఫ్లవర్ అయితే. మా ఇంట్లో పిల్లలకి అది కూడా చాలా బాగా నచ్చింది, కాలీఫ్లవర్ కర్రీ. చూసారు ఎంత బాగా. మనం ఎటువంటి మందులు కొట్టక్కర్లేదు అనమాట అండి. మొక్కలు అలా విత్తనాలు నాటితే మట్టిలో సారం ఉంటే మనం ఏమైనా ఎరువులు అవి వేయకుండానే చక్కగా వస్తాయి అన్నమాట అండి కూరగాయలు అవి. మనం ఇంటికి సరిపడా కూరగాయలు అయితే మనం పండించుకుని తినొచ్చు అనమాట. మార్కెట్లో కొనవలసిన అవసరం లేకుండా ఏదో ఒక రకమైన కూరగాయలు అయితే మనకు రోజు ఇంటికి వస్తాయి అన్నమాట అండి. మనం రకరకాల విత్తనాలన్నీ వేసుకుని ఒక్కో సీజన్కి ఒక విత్తనాలు బాగా వస్తాయటండి. అలాగే టమాటా సీజన్ అప్పుడు టమాటా, వంకాయ సీజన్ అప్పుడు వంకాయ, కాలీఫ్లవర్ చూసారు ఎంత బాగా వచ్చినాయో. నమ్మశక్యంగా లేదు కానీ నిజం అనమాట. ఇవన్నీ టమాటాలు చూసారు ఎంత బాగా వచ్చినాయి అని. టమాటాలు కలర్ వచ్చేస్తున్నాయి. అయ్యో, అలా కలర్ వచ్చిన తర్వాత కోసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి ఆగేమన్నమాట అండి. అన్నీ కొయ్యకుండా కొద్దిగా పరువుకి వచ్చినాయి, అలా కొంచెం లైట్గా కలర్ వచ్చినాయి అన్నీ కోసుకున్నాం అనమాట అండి. చాలా ఉన్నాయండి టమాటా మొక్కలు అయితే. ఇంత బాగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చినాయి. ఇది మొన్న విత్తనాలు తెచ్చాను కదండి, 4-5 రకాల విత్తనాలు. అందులో 2-3 రకాల విత్తనాలు అయితే ఇక్కడ వేసామన్నమాట అండి. అవి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, అవి తీసి దూరంగా నాటాలన్నమాట అండి. ఇవేమో మ్యాంగోస్, మామిడి మొక్కలు బాగానే వచ్చినాయి, పోతుంది బాగానే ఉంది. దీనికి చిన్న చిన్న పిందులు కూడా వచ్చినాయి అనమాట అండి. అవి చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మరి ఇవి నిలబడతాయో అసలు కాస్తాయో, మరి అలా పడిపోతాయో రాలిపోతాయో తెలియదు. ఇగో చిన్న చిన్న పిందులు అయితే వచ్చినాయి అనమాట అండి. మామిడికాయలు కూడా భలే ఆనందం వచ్చిందండి ఇవన్నీ చూస్తుంటే. అంత ఆనందంగా ఉంటుందో ప్రకృతి, ఈ వ్యవసాయం ఇవన్నీ నచ్చిన వాళ్ళకైతే మంచి ఇష్టంగా బాగుంటుంది అనమాట అండి. లేకపోతే పనిష్మెంట్ కింద ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇది ఉండట్లేదు, దీనికైనా తాడేది కట్టాలేమో అండి. ఇవి బత్తాయిలు వచ్చినాయి అన్నాను కదా, ఇవి కూడా అలానే ఉన్నాయండి. ఇంకా బత్తాయిలు అయితే కొంచెం కలర్ రావాలేమో అండి. ఇంకా ఇవేమో గడ్డి పూలు వేయో ఎంత అందంగా ఉన్నాయో అండి. ఇది వేరే మొక్క అనుకుంటానండి, వేరే మొక్క కాదు, అదే ఒకటే వేరే మొక్క ఉంది కానీ దానికి ఇంకా కాయలు అయితే రాలేదన్నమాట అండి. బత్తాయి మొక్కలకి ఇవే వచ్చినాయి. ఇవి వెయిట్కి ఇలా కింద పడిపోతున్నాయి అనమాట అండి. ప్రకృతి ప్రసాదించిన వరం అండి ఈ పళ్ళు. ఇవన్నీ రోజు తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అన్నమాట. చూసారా మామిడి మొక్కలు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ వీటికైతే చక్కగా పిందెలు అయ్యి వచ్చేసి ఇంకా చూసారా దీనికి కూడా పిందెలు వచ్చినాయి అన్నమాట. అయితే అన్నిటికీ రాలేదు, 2-3 మొక్కలు అయితే బాగా పిందెలు అయ్యి బాగా వచ్చినాయి అన్నమాట అండి. కాపు స్టార్ట్ అయ్యింది, మరి ఇవి ఉంటాయో రాలిపోతాయో, పునాసకాయలు వేయో అని చెప్పేసి అన్నారు. ఇవేమో మిర్చి అనమాట అండి. మిర్చి మొక్కలన్నీ ఇంకా అలా పళ్ళెలు తీసి నీళ్ళు అయ్యి పెట్టామన్నమాట అండి వాళ్ళు వెళ్ళినప్పుడు. మిర్చీలు అయితే బాగా కాస్తాయి కదండి చక్కని.
బయట మిర్చికి ఎక్కువ మందులు కొడతారటండి. అవే ఎండుమిరపకాయలు వస్తాయి కదండి మనకి, అవే మిర్చి కదా, దానికి ఎక్కువ మందులు కొడతారట. అయితే పూత కూడా కొన్ని మొక్కలు అయితే పువ్వులు కూడా వచ్చినాయి అన్నమాట అండి. పువ్వులు వచ్చేస్తున్నాయి. పువ్వులు వస్తే ఇంకా కాయలు స్టార్ట్ అవుతాయి. కాయలు స్టార్ట్ అయితే మనం కోసుకోవడమేండి. పచ్చిమిర్చి కూడా ఇక్కడ మొక్క ఉందండి, ఈ చివర మొక్క అనమాట. ఇది కూడా చిన్న మొక్కలు, చిన్న పిందులు అయితే వచ్చినాయి అనమాట అండి. యాక్చువల్గా ఇది సైట్ అంతా మనం గడ్డి మందు అది కొట్టం కాబట్టి అండి, గడ్డి కలుపు తీయడం కష్టమైపోతుంది కాబట్టి ఈ సైట్లోనే ఈ కొంచెం సైటు బాగా చేసామన్నమాట అండి. ఈ కూరగాయలు అవి వేసిన సైటు. ఇది కాకుండా ఇంకా పెద్ద సైట్ ఉంది అటువైపు అంతా. ఆ సైట్ అంతా చేయలేక ఇంకా పక్కన పెట్టామన్నమాట. ఇందులో కూడా పిందులు వచ్చినాయి, అక్కడ చేయలేని కూడా పిందులు వచ్చినాయి అనమాట అండి. చూసారు, అరటి మొక్కలు వేస్తున్నారనమాట. అన్ని అరటి మొక్కలు చుట్టూరు నాటేమన్నమాట, ఒక లైన్ అంతా. చూడండి కాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్. దాంట్లో ఒక్కో మొక్కకి ఒక్కో ఫ్లవర్ వస్తుంది అంతే అటండి కాలీఫ్లవర్. ఇంకా మొక్కతో పాటు తీసేయడమేనట. ఇదేం పనస మొక్క ఏదో వచ్చిందండి, బాగా ఎదిగింది. పనస మొక్కలు, దబ్బ మొక్కలు, ఇంకా బత్తాయి మొక్కలు, నిమ్మ మొక్కలు, అన్ని రకాల మొక్కలు అయితే తీసుకున్నాం కదండి. అన్నీ వేసాము. ఇవి ఎంతవరకు బాగా పండుతాయో చూడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సేవ్ నేచర్, సేవ్ వాటర్, సేవ్ హెల్త్. ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు. బాయ్ ఫ్రెండ్స్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళినప్పుడు టమాటాలు కొయ్యడం ఇవన్నీ తీస్తాను. అది మీతో షేర్